మీరు చేసిన అప్పులకు తప్పులకు తెలంగాణ రాష్ట్రం శిక్ష అనుభవిస్తుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అప్పు మీరు చెప్పినట్టు మేము ఒకవేళ 1,88,000 కోట్ల అప్పు చేసి ఉంటే 1,58,000 కోట్ల అప్పే మేము చేసి ఉంటే ఈ అప్పు ఈరోజు 8 లక్షల పై కోట్లుగా ఉండేది. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అప్పు 1/28/2/2025 నాటికి 7,38,707 కోట్లు మాత్రమే అప్పు ఉన్నది. ఇదేం తక్కువ కాదు. ఇవన్నీ మీరు ఇచ్చిపోయిన వారసత్వం. వారు ఆస్తులు సృష్టించడం అంటారు. ఏం సృష్టించారు అధ్యక్ష? ఒక్కటి చెప్పు. కాళేశ్వరం. మా వెంకటరెడ్డి గారు చెప్పారు అది కూలేశ్వరం అని. 3 ఏళ్లలో 1,02,000 కోట్లు కాంట్రాక్టర్లకు పే చేశారు. మొదటి 5 సంవత్సరాలు ఒక ఆయన మంత్రి, 5 సంవత్సరాలు ఇంకొక ఆయన మంత్రి. ఆ శాఖకు ఇద్దరు కలిసి పోటీలు పడి మొత్తం వాళ్ళు ఇంజనీరు, సైంటిస్టు, డాక్టరు, లాయరు, ఒకటి గోవింద సినిమా ఉంటుంది. వాళ్ళ ఇంటి నిండా ఫోటోలు ఉంటాయి. డాక్టర్గా, లాయర్గా, ఇంజనీర్గా, సైంటిస్ట్గా. నిజంగానే అమ్మాయి పెళ్లి చూపులకు వచ్చి అవన్నీ చూసి ఇవన్నీ చదువుకుంటామని పెళ్లి చేసుకుంటుంది. తర్వాత చూస్తే వానికి ఓనమాలు కూడా రావు, ఇడిచిపెట్టి పోతా అంటది. ఇంకా పెద్దలందరూ కూర్చొని పంచాయతీ తెస్తారు. అట్లా కాదురా నాయన, పెళ్ళి అయితే ఎట్లో గట్లా సంసారం చేయి, ఇట్లా కాదు, కుదరదు, వాడికి ఫోటోలు దిగ పిచ్చి ఉన్నది, ఇవన్నీ పిచ్చి పనులు చేస్తుంటాడు, కాకపోతే మనిషి మంచోడే అని. ఇవాళ డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు 80,000 పుస్తకాలు అన్నీ మీరే చదివినాం అని చెప్పి కడితే అది కుప్ప కూలిపోయింది. దాంట్లో నీళ్లు నింపండి అంటుండు. నీళ్లు నింపితే కొట్టుకపోతుందని ఎన్డీఎస్ఏ చెప్తుంది. నీళ్లు నింపి కొట్టుకపోతే చూసినావా కాంగ్రెస్ వాళ్ళు, మేము కడితే కూలింది ఇప్పుడు వీళ్ళు కొట్టుకపోయేటట్టు చేసిరని మమ్మల్ని బద్నాం చేయాలని కంకణం కట్టుకొని తిరుగుతారు. 5 మంది రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లతో వాళ్ళే కమిటీ వేసారు కూలేశ్వరాన్ని ఎక్కడ కట్టాలని. ఈడ కడితే గ్యారెంటీగా కూలిపోతుంది, ఇది మాత్రం వద్దని వాళ్ళు వేసుకున్న రిటైర్డ్ తెలంగాణ ఇంజనీర్లు నివేదిక ఇచ్చారు. తుమ్మిడేటి దగ్గరనే కట్టండి, తర్వాత ప్రత్యామ్నాయాల కింద ఒకవేళ మీరు మేడిగడ్డ దగ్గర కట్టిరాలంటే ఇది కుప్ప కూలుతుందని వాళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత విజ్ఞత కలిగిన తెలంగాణ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లు 5 మందితో వాళ్ళు కమిటీ వేస్తే కమిటీ స్పష్టమైన నివేదిక ఇచ్చింది అధ్యక్ష అక్కడ కట్టొద్దని. కానీ భరితగింపుతోనే అక్కడ కడితే అది కూలిపోయింది. ప్రజలకు క్షమాపణ చెప్పి తప్పు జరిగింది ఏం చేద్దామని అడగకుండా ఇంకా బుకాయించే పని. అంతకుముందు ఏ ఊర్లో ఏది వండని, 7 జొన్నలు వండని, ఆమ్దాలు వండని, కొడంగల్ కందులు వండని, తాండూరులో ఏదన్నా వండని, కాళేశ్వరం నీళ్లతోనే అని. సూర్యాపేటలో ఏదన్నా వండితే అదే అంటారు. ఈడైతే అదే కాళేశ్వరంతో మొత్తం ప్యాడిన్ ప్రపంచానికే వడ్లల్లో ఆదర్శమని. అధ్యక్ష, కాళేశ్వరం కూలిపోయిన తర్వాత మొన్న జరిగిన వానాకాలంలో 1,56,00,000 మెట్రిక్ టన్నుల ఒడ్లు పండించినము. అది శ్రీరామ్ సాగరు, శ్రీపాదర, ఎల్లంపల్లి, శ్రీశైలము, నాగార్జున సాగరు, జూరాల, భీమా, కల్వకుర్తి, నెట్టంపాడు, కోయిల్ సాగరు, మంజిరా, అదేవిధంగా ఇక్కడ ఉండే ప్రాజెక్టులు అన్నీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ లేకపోతే నిజాం సర్కార్ కట్టిన ప్రాజెక్టుల కింద 1,56,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు మనం పండిస్తే ఈ గొప్పతనం అంతా తీసుకెళ్లి ఫామ్ హౌస్లో వండుకున్న వాళ్ళు వాళ్ళ ఖాతాలు రాసుకుంటారు అధ్యక్ష. ఎట్లా అధ్యక్ష? అబద్ధాలకు కూడా అర్థం ఉండాలి కదా అధ్యక్ష. అబద్ధాల పోటీ పెడితే వాళ్ళే 1, 2, 3, 4 1 నుంచి 100 వరకు అవార్డులని వాళ్ళే కొట్టేసేటట్టున్నారు అధ్యక్ష. ఎట్లా అధ్యక్ష ఇది? అందుకే నేను ఈరోజు చెప్తున్నా అధ్యక్ష, ఇట్లాంటి అబద్ధాల పునాదుల మీద మళ్ళీ మీరు గెలవరు. ఇట్లాంటి అబద్ధాలు మీరు మానకపోతే పార్లమెంట్లో గుండు సున్నిచ్చిరు. తర్వాత ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టుకోలేని పరిస్థితి వచ్చింది, పోటీ చేయలేని పరిస్థితి ఉంది. పార్టీ కుప్పగూలినాక కూడా ఇంకా అర్థం చేసుకోకుండా ఇంకా శిథిలాలనే ఎత్తుక్కోవాలని, మా తాతలు నేతులు తాగినరు, మా మూతుల వాసన చూతురాండి అని ఈ గొప్పలేని అధ్యక్ష. పొంకనాల పోసిగానికంటే 3 ఎట్లుంటే 36 దొడ్లు ఉన్నాయని చెప్పిండు అంటే వెనకటికి. ఇట్లనే ఉన్నారు అధ్యక్ష వీళ్ళు చెప్పుకునేది. ఏందుంది మీ దగ్గర? ఏందుంది? అన్నీ పోయినాయి. ఏం మిగల్లా? మీరు తెలంగాణకు ఏం మిగిల్చలేదు, మీ దగ్గర కూడా ఏం మిగల్లా. ఇప్పటికైనా మర్యాదగా నన్ను ఉండడం నేర్చుకోండి. మర్యాదగా ఉంటేనే ఏమన్నా ఉపయోగం ఉంటుంది. ఆ రోజు న్యూయార్క్లో అక్కడెక్కడో దీన్ని కాళేశ్వరం గురించి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ప్రపంచంలో 8వ వింత అన్నారు. ఏమైంది అధ్యక్ష? వింత 3 ఏళ్లలో కుప్పగూలింది. ఇప్పటికైనా నా రిక్వెస్ట్ ఒక్కటే, వయసు ఉన్నది సరే, మీరిద్దరు ఆడ ఆశపడుతున్నారు, పెద్ద మనిషి వదిలేటట్టు లేడు. మేమందరం కూడా పెద్ద మనిషి ఉంటేనే బాగుంటుంది, ఇలా చేతికిస్తే ఏం చేస్తారో తాడు బొంగరం లేకుండా అని తెలంగాణ సమాజానికి ఒక భయం ఉంది. వాళ్ళిద్దరు పోటీ తెలంగాణ ప్రజల సాగుకు వచ్చింది అధ్యక్ష. మీరు చూడండి, ఎప్పుడైనా ఒక ఆయన పొద్దున్నే ట్విట్టర్లో పెడతాడు, 11 గంటలకు ఒక ఆయన ప్రెస్ మీట్ పెడతాడు, 4 గంటలకు ఇంకొక ఆయన పర్యటన ఆడిపోయి ఇద్దంటారు. వీళ్ళందరూ చూసేవరకల్లా సాయంత్రం మేడం గారు అందరిని పిలిపించి సమావేశం పెడుతుంది. ఏం పోటీ ఇది?
ఎందుకు పోటీ? అసలైన ఆయన నేను వెనకటికి చెప్పిన అధ్యక్ష, వెనకటికి ఆయన మారుతుండు ఈయనకి ఇస్తుండని కొంతమంది పాపం తెలియని అమాయకులు అందులో ఉన్న మంత్రులు. అయినా నేను అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నా అధ్యక్ష, జైలుకి ఎవరు పంపుతారు అధ్యక్ష? ప్రభుత్వాలు పంపుతాయా? కోర్టులు పంపుతాయి. కోర్టులో మీరు ఛాలెంజ్ చేసినారు, నన్ను రిమాండ్కి పంపొద్దు అని మీ లాయర్లు అడిగినారు. కోర్టు కాదు మీరు జైలుకే పోవాలని చెప్పింది. మేమేం చేస్తాం దానికి? రిమాండ్కు పంపేది మేం కాదు సార్, మీరు కాదు. ముఖ్యమంత్రి గారు హుంకరిస్తున్నారు. నేను అనుకుంటే అక్కడ ఎవరు మిగిలరు. నువ్వు ఏమనుకున్నా ఏం ఫరకు పడదు, నువ్వు ఏం చేసుకున్నా ఏం ఫరకు పడదు. నువ్వు అనుకుంటున్నావు పదవి శాశ్వతం, అధికారం శాశ్వతం, ఏది శాశ్వతం కాదు. అధ్యక్ష నేను కోరుతా ఉన్నా, ముఖ్యమంత్రికి అపరిమితమైన అధికారాలు ఉండవు. ముఖ్యమంత్రికి అపరిమితమైన అధికారాలు ఉండవు. ఎవరిని పడితే వారిని జైలుకు పంపే అధికారం ఉండదు, కోర్టులకు ఉంటుంది. నిన్ననే కోర్టు పాత్ర తీసుకున్నారు ఈ ముఖ్యమంత్రి గారు. ఇందాక గోవింద సినిమా చెప్పింది కదా, ఆ పాత్ర ఆయనకే సూట్ అవుతుంది అధ్యక్ష. ఎందుకంటే అప్పుడే లాయర్ అయిపోతాడు ఆయన, అప్పుడే జడ్జ్ అయిపోతాడు, అప్పుడే మళ్ళీ స్పీకర్. మీరు తీసుకునే నిర్ణయం వారు చెప్తారు, సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం వారే చెప్తారు, ఉప ఎన్నికలు రావంటారు, ఎన్నికల కమిషన్ నిర్ణయాలు ఆయనే చెప్తారు అధ్యక్ష. మీ బహుపాత్రలు మీకే సూట్ అవుతుంది తప్ప మా సార్. స్పీకర్ సార్, మీరు చెప్పారు ఇన్ని పేర్లు చెప్పారు ప్రాజెక్టులు. నాగార్జున సాగర్, శ్రీశైలం, మంజీరా, మొత్తం కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల లిస్టులు అని చెప్పారు. నేను అడుగుతా ఉన్నది, ఎస్ నిజం, ఎస్ నేను కాదనలేదు కదా బ్రదర్. 50 ఏళ్ళ అధికారం ఇచ్చినప్పుడు ఆ మాత్రం కట్టాలి కదా, కట్టకపోతే కూడా బాగుండదు కదా. కట్టిండ్రు. మరి 2014 ముందు లేవా ఇవన్నీ? 2014 ముందు వానలు పడలేదా? 2014 ముందు ఈ ప్రాజెక్టులు లేవా? మరి అప్పుడు ఎందుకు వండలేదు పంటలు? ఎందుకో కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాకనే వండినాయి. ఇవాళ ఎట్లా మాట్లాడతారండి? సూర్యాపేట జిల్లాలో రేవంత్ రెడ్డి గారు, సూర్యాపేట జిల్లాలో దయచేసి మీరు వినాలేదు. రేవంత్ రెడ్డి గారు నేను ఒక మాట అంటాను. మీరు నేను చెన్నై మీటింగ్కి పోయినాం, అక్కడ మీరు ప్రతిపాదన పెట్టిండ్రు. పెడితే నేను మీ పార్టీని కాదు, మీరు నేను ఇక్కడ ఉప్పు నిప్పులకి కొట్లాడుకుంటాం. ఆడ పోయినాక నేను మిమ్మల్ని గౌరవించి మా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట కరెక్టు, 33% కాదు 36% ఇవ్వచ్చు అని చెప్పిన. ఎందుకంటే నాకు ఆ సంస్కారం ఉంది. హద్దులు దాటినాక, సరిహద్దులు దాటినాక నువ్వు మా ముఖ్యమంత్రి కాబట్టి నేను కాపాడాలి, నేను గౌరవించాలి, నీకు డిఫెండ్ చేయాలి, అది నా బాధ్యత. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీరు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న తర్వాత కూడా గంత ఫ్రస్ట్రేషను, గని రంకెలేస్తే కుదరదు. ప్రతిపక్షాల మీద మాటలతో డైలాగులు దాడి చేస్తా, పంచ్ డైలాగులతో దాడి చేస్తా కుదరదు. పరిపాలన అంటే పంచ్ డైలాగులు కాదు. పరిపాలన అంటే ఇప్పుడు మీరు చెప్పిన కష్టాలన్నీ ఉంటాయి. పరిపాలన అంటే ఇప్పుడు మేము 2014లో మేము కూడా ఆడికి వచ్చినాడు, ఇవన్నీ కష్టాలతోనే మేము కూడా స్టార్ట్ చేసినాం. మెల్లమెల్లగా ఒక్కొక్కటి సెట్ చేసుకుంటేనే వీడి దాకా వచ్చినాం. ఐ విష్ యూ ద బెస్ట్ రేవంత్ రెడ్డి గారు. కానీ దయచేసి మీరు అన్నారు కదా కక్ష సాధింపు లేదు. కక్ష సాధింపు లేకపోతే నేను అడుగుతున్నా అధ్యక్ష, ఎందుకు రద్దు చేసినారు అధ్యక్ష? మేము తెచ్చిన పథకాలని, మేము తెచ్చిన ప్రాజెక్టులను. అప్పటికే ఎయిర్పోర్ట్ మెట్రో టెండర్ అయిపోయింది. రేవంత్ రెడ్డి గారికి ఒకటే కోపం ఏంటంటే వీళ్ళు తెచ్చిరు, నేను రద్దు చేయాలి. చేసి పారేసిండు. ఓకే, నో ప్రాబ్లం, ప్రభుత్వం మీది, మీ ఇష్టం. ఫార్మా సిటీ రద్దన్నారు, ఫార్మా విలేజ్లు ముద్దన్నారు. ఏమైంది అధ్యక్ష? మీ సొంత నియోజకవర్గం రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో ఏం జరిగింది? ఈరోజు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు తప్పు కాదు, ఆయన బిజీగా ఉంటాడు సహజంగానే. ముఖ్యమంత్రి అంటే ఆయనకు నిజంగా కూడా 18 గంటలు కాదు 24 గంటలు పని చేసినా కావాల్సినంత పని ఉంటుంది. కానీ ఏం జరిగింది రేవంత్ రెడ్డి గారు? మీకు మరి లగచర్లలో ఒకటి పెట్టాలనుకున్నప్పుడు ఏం చేయాలా? మీరో, మీ బ్రదరో, లేకపోతే మీ నాయకులో అందరు కలిసి కాన్ఫిడెన్స్లో తీసుకొని వాళ్ళను అట్లా కాదు ఇట్లా అని ఒప్పించి మంచి జరుగుతుంది మనకని చెప్పి ఒప్పించి చేయాలి. కానీ మీరేం చేసిండ్రు? వాళ్ళు ధర్నాలు చేస్తే పట్టించుకోవాలి, రాస్తారోకలు చేస్తే పట్టించుకోవాలి. 9 నెలలు అక్కడ టెంట్ పడితే పోయిన వాళ్ళు లేరు, అడిగిన వాళ్ళు లేరు.